సో లాస్ట్ క్లాస్ లో మనం ఎక్కడ దాకా చూసామంటే సో పర్సన్స్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ వరకు చూసాం. మనం ఆల్రెడీ టర్న్ ఓవర్ గురించి డిస్కస్ చేసుకున్న అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎలా కంప్యూట్ చేయాలనేది. అట్ ది సేమ్ టైమ్ ఏ స్టేట్స్ కి 1.5 crores, ఏ స్టేట్స్ కి 75 lakhs అప్లికేబుల్ అవుతుందనేది ఆల్రెడీ చూసాం. అండ్ నెక్స్ట్ సర్వీసెస్ కి ఎంత వాల్యూ ఇవ్వచ్చు, ఎంత వాల్యూ వరకు సర్వీసెస్ అప్లై చేయొచ్చు. ఎంత వాల్యూ అంటే 10% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఈస్ హైయర్. సో అక్కడ వరకు కూడా సర్వీసెస్ ఇవ్వచ్చు అని చెప్పాను. అట్ ది సేమ్ టైమ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఎవరెవరు కాంపోజిషన్ స్కీమ్ కి ఎలిజిబుల్ అవ్వచ్చు. ఒకటి అందులో మ్యానుఫ్యాక్చరర్ గురించి చెప్తాను, అలాగే రెస్టారెంట్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ దెన్ అగైన్ అదర్ సప్లయర్స్, వాళ్ళ ముగ్గురు గురించి చెప్తున్నాను. అయితే ఇందులో మ్యానుఫ్యాక్చరర్ గురించి వచ్చినప్పుడు నెక్స్ట్ రెస్టారెంట్ సర్వీసెస్ గురించి వచ్చినప్పుడు ఏం చెప్పారంటే దే హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్. టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ మీద కంప్యూట్ చేసి వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. బట్ వేరాజ్ అదర్ సప్లయర్ వచ్చేసరికి హ్యాస్ టు పే ట్యాక్స్ ఆన్ ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్, ఓన్లీ taxable supplies on supply of goods and supply of services. అక్కడ వరకు చెప్పుకున్నాం, ఆ క్లారిఫికేషన్ మెయిన్ అయ్యారు. సో అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అలాగే రెస్టారెంట్ సర్వీసెస్ ప్రొవైడర్ హ్యాస్ టు పే ట్యాక్స్ ఆన్ బోత్ taxable supplies as well as exempted supplies. బికాస్ టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ డెఫినేషన్ ఆల్రెడీ మనం చూసాం. ఏంటంటే అందులో ఎగ్జాంప్టెడ్ సప్లైస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, ట్యాక్సబుల్ సప్లైస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అంటే మ్యానుఫ్యాక్చరర్ కి 0.5% కట్టాలి, రెస్టారెంట్ సర్వీస్ ఓనర్స్ 2.5% కట్టాలి. బట్ ద థింగ్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే దే హ్యావ్ టు పే ట్యాక్స్ ఆన్ బోత్ ట్యాక్సబుల్ సప్లైస్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జాంప్టెడ్ సప్లైస్ ఆల్సో. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ సప్లయర్స్ దే హ్యావ్ టు పే ట్యాక్స్ at 0.5%, బట్ ఓన్లీ ఆన్ taxable supplies. ఈ క్లారిటీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ నేను చెప్పాను, అందుకనే స్ట్రెస్ చేసి, బట్ ఐఎమ్ అగైన్ రిమైనింగ్ యూ. సో అండ్ మోరోవర్ ఈ అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది ఆల్ ఇండియా బేసిస్ మీద అండ్ సేమ్ పాన్ బేస్ మీద చూసుకోవాలి. సే ఫర్ సపోజ్ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే నాకు రాజస్థాన్ లో ఒక 40 lakhs ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఒక 40 lakhs ఉంది, అండ్ నెక్స్ట్ తెలంగాణలో ఒక 60 lakhs ఉంది అనుకుందాం. సో 60 and 40 ఎంత అవుతుంది, ఆల్మోస్ట్ 140. సో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అనేది 140 ఉంది, 140 lakhs ఉంది. సో 140 lakhs అంటే విచ్ వాస్ బిలో ది 1.5 crores. సో అంటే నేను అన్ని స్టేట్స్ లో ఉన్న కాంపోజిషన్, అన్ని స్టేట్స్ లో ఉన్న టర్న్ ఓవర్ కలిపి చెప్పాను. సో ప్రతి చోట సేమ్ నా పాన్ నెంబర్ ఉంటుంది అండ్ పాన్ ఇండియా బేసిస్ మీద నా టర్న్ ఓవర్ కంప్లీట్ చేసి చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం, ఈసారి 60-40 తీసుకోకుండా ఈసారి 60-60-40 తీసుకున్నాం. అప్పుడేమవుతుంది, ఒక స్టేట్ లో 60, ఇంకో స్టేట్ లో 60, ఇంకో స్టేట్ లో 40, అప్పుడు 1.5 crore ఎక్సీడ్ అవుతుంది. 1.5 crore ఎక్సీడ్ అవుతుంది అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్లీట్ చేస్తే. సో అప్పుడు ఏమవుతుంది, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. కానీ ఒక్కొక్క స్టేట్ లో చూసుకుంటే 1.5 crore తగ్గిపోతుంది, బట్ అన్ని స్టేట్స్ నుండి కలిపి చూసుకుంటే 1.5 crore ఎక్సీడ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు సేమ్ పాన్ బేస్ మీద ఆల్ ఇండియా బేసిస్ మీద చూసుకోవాలి. సే ఫర్ సపోజ్ సేమ్ అదే ఎగ్జాంపుల్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి వస్తాం కాంపోజిషన్ అది. సో అందులో ఒక స్పెషల్ కేటగిరీ స్టేట్ ఉంటే నా టర్న్ ఓవర్ ఏమవుతుంది, సే ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్, ఎన్ఎస్సి నాన్ స్పెషల్ కేటగిరీ. ఓకే, సో ఇక్కడ నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చేసరికి ఒక 60 lakhs ఉందనుకుందాం, ఒక 60 lakhs ఉందనుకుందాం. సే ఫర్ సపోజ్ మణిపూర్ ఉంది ఇక్కడ, ఇది స్పెషల్ కేటగిరీ స్టేట్, ఇది స్పెషల్ కేటగిరీ స్టేట్ అవుతుంది. ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్ లో నా టర్న్ ఓవర్ వచ్చేసరికి ఒక 20 lakhs ఉందనుకుందాం, ఒక 20 lakhs ఉందనుకుందాం. సో ఇప్పుడు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది, సో బోత్ పుట్ టుగెదర్ 80 lakhs అవుతుంది. 80 lakhs అవుతుంది. సార్ ఇప్పుడు నేను 1.5 crore లోపే ఉన్నాను, 1.5 crore లోపే ఉన్నాను. బట్ ఇక్కడ ఏమైందంటే నాకు ఇక్కడ ఒక స్పెషల్ కేటగిరీ స్టేట్ అనేది వచ్చింది. సో ఎప్పుడైతే నా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ వస్తుందో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ లిమిట్ కాంపోజిషన్ లెవీకి
ఎలిజిబుల్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏమైపోతుందంటే 75 lakhs అయిపోతుంది. క్లియర్ ఇప్పుడు? సో అంటే నాకున్న స్టేట్స్ అన్ని కూడా నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అయితే 1.5 crore అప్లై చేసుకోవచ్చు. బట్ అందులో ఒక్క స్టేట్ అయినా సరే నాకు స్పెషల్ కేటగిరీ స్టేట్ ఉంటే నా ఎలిజిబిలిటీ 75 lakhs కి పడిపోతుంది. సో ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీలో 60 lakhs ఉంది, మణిపూర్ లో 20 lakhs ఉంది, ఓవరాల్ గా 80 lakhs ఉంది అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. బట్ ఈవెన్ దో ఇట్ వాస్ లెస్ దెన్ 1.5 crores, బట్ వన్ ఆఫ్ ది స్టేట్ ఈస్ స్పెషల్ కేటగిరీ స్టేట్ అండ్ మై ఎలిజిబిలిటీ విల్ స్టాండ్స్ రెడ్యూస్ టు 75 lakhs. 75 lakhs కి పడిపోతుంది. సో ఈ సిచ్యువేషన్ లో నేను కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవడం కుదురుతుందా? కుదరదు. సిన్స్ మై అగ్రిగేట్ టర్న్ ఓవర్ హ్యాస్ ఎక్సీడెడ్ 75 lakhs, I am not eligible to opt for the composition scheme in any of the states. Not eligible to opt for composition scheme. Not eligible to opt for composition scheme. Not eligible to opt for the composition scheme. Okay. Sir, ఒక స్టేట్ లో కాంపోజిషన్ స్కీమ్ తీసుకొని ఇంకో స్టేట్ లో రెగ్యులర్ డీలర్ కింద అవ్వచ్చా? One state composition or one business composition and other second business regular తీసుకోవచ్చా? ఇలాగా కుదరదు సార్. సో మనకి ఉంటే అన్ని బిజినెస్ లో కాంపోజిషన్స్ లో ఉండొచ్చు, లేదనుకుంటే అన్ని బిజినెస్ లో రెగ్యులర్ లో ఉండాలి. సో వన్ కాంపోజిషన్ అండ్ వన్ రెగ్యులర్ రిజిస్ట్రేషన్, ఒక బిజినెస్ ని కాంపోజిట్ డీలర్ కింద రిజిస్టర్ చేసి రెండో బిజినెస్ ని రెగ్యులర్ డీలర్ కింద రిజిస్టర్ చేయడం కుదరదు. నాట్ పాసిబుల్. ఓకే. సే ఫర్ సపోజ్ పైన ఎగ్జాంపుల్ ని ఎక్స్టెన్షన్ చేస్తాం. సే ఫర్ సపోజ్ ఆంధ్రప్రదేశ్ లో 60 lakhs ఉంది సేమ్, అండ్ సెకండ్ బిజినెస్ మణిపూర్ లో 10 lakhs ఉంది. మణిపూర్ లో 10 lakhs ఉంది. సో నా ATO ఏమవుతుంది అప్పుడు? 70 lakhs అవుతుంది. సార్ ఎంఐ ఎలిజిబుల్? సార్ ఎస్ ఎలిజిబుల్. బోత్ కాంపోజిషన్ తీసుకోవచ్చా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ 70 lakhs లోపే ఉంది. సో ఇప్పుడు నేను బోత్ ని కాంపోజిషన్ డీలర్ లో తీసుకోవచ్చు. ఎస్, దీన్ని కాంపోజిషన్ స్కీమ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మణిపూర్ లో ఉన్న బిజినెస్ ని కూడా కాంపోజిషన్ లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉంది అనుకుందాం. సే ఫర్ సపోజ్ సెకండ్ ఇయర్ లో ఏమవుతుందంటే సేమ్ ఆంధ్రప్రదేశ్ టర్న్ ఓవర్ 60 lakhs ఉంది, బట్ మణిపూర్ టర్న్ ఓవర్ వచ్చడానికి 20 lakhs అయిపోయింది. పైన ఎగ్జాంపుల్ లాగా సో మణిపూర్ వచ్చేసరికి 20 lakhs అయిపోయింది. సో అప్పుడు నా ATO ఏమవుతుంది? షూర్ ఇట్ విల్ హావ్ టు 80 lakhs అయిపోతుంది. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎప్పుడైతే 80 lakhs అయిపోతుందో ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. సార్ విచ్ స్టేట్ ఐ నాట్ ఎలిజిబుల్? సార్ అటువంటి డౌటే వద్దు. ఒకటి నాట్ ఎలిజిబుల్ అయినా సరే అన్ని స్టేట్స్ అన్ని యూనిట్స్ కూడా కాంపోజిషన్ స్కీమ్ నుంచి పడిపోతాయి. సో బోత్ రెగ్యులర్ లో పడిపోతాయి. సో నౌ ఐ హావ్ టు టేక్ ద రెగ్యులర్ రిజిస్ట్రేషన్ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మణిపూర్ ఆల్సో. రెగ్యులర్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనల్ని ఎలా అడుగుతారు? సో ఒక బిజినెస్ ని రెగ్యులర్ రిజిస్ట్రేషన్, ఒక బిజినెస్ ని కాంపోజిట్ డీలర్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవడం కుదరదు. ఓకేనా? ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో అదే ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక బిజినెస్ ని కాంపోజిట్ డీలర్ లో, ఒక బిజినెస్ ని రెగ్యులర్ డీలర్ లో కుదురుతుందా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తీసుకుంటే అన్ని కూడా కాంపోజిట్ స్కీమ్ లో తీసుకోవాలి, లేదంటే అన్ని రెగ్యులర్ రిజిస్ట్రేషన్ లో తీసుకోవాలి. ఓకే, సో ఐ థింక్ యు ఆర్ వెరీ క్లియర్ విత్ దిస్ పాయింట్. ఓకే, ఐ యామ్ గోయింగ్ త్రూ. సార్ మీ వాయిస్ కొద్దిగా క్లియర్ గా రావట్లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. డిస్టర్బెన్స్ నిర్మల్ కూడా వస్తుంది సార్, బాలాజీ కూడా వస్తుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు నిన్న కౌశిక్ అడిగిన డౌట్ ఏంటంటే, సార్ ఇప్పుడు వాట్ ఇఫ్ మిడిల్ ఆఫ్ ది ఇయర్, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఏప్రిల్ అండ్ దిస్ ఇస్ మార్చ్, ఓకే, నవంబర్ లో నా టర్న్ ఓవర్ 1.5 crore ఎక్సీడ్ అయిపోతే
1.5 crores or 75 lakhs ని సార్ exceed అయిపోతే మీకు నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది సార్, నెట్వర్క్ సిగ్నల్ రావట్లేదేమో, మళ్ళీ స్టార్ట్ అయింది. స్క్రీన్ కూడా కొద్దిగా సో సే ఫర్ సపోజ్ ఒక ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటే ఏప్రిల్ టు మార్చ్, మిడిల్ ఆఫ్ ది ఇయర్ లో నా టర్న్ ఓవర్ వచ్చేసరికి 1.5 crores ని లేదంటే 75 lakhs ని ఎక్సీడ్ అయిపోయింది అనుకున్నాం సార్. అప్పుడు ఏం చేయాలి సార్? ఐ విల్ డెఫినెట్లీ కన్వర్ట్ ఇంటూ, సో యాజ్ ఆన్ ద డే, ఏ రోజైతే నా టర్న్ ఓవర్ 1.5 crores కానీ 75 lakhs కానీ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో, ఆన్ దట్ డే, ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ I have to convert to the regular scheme. I have to convert to the regular scheme. I am no more eligible for the composition scheme. No more eligible for composition scheme. సార్ అప్పుడు ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఎలా ఉంటుంది సార్? సార్ అప్పుడు నేను ఏం చేయాలి? ఇంటిమేషన్ ఏమైనా చేయాలా, గవర్నమెంట్కి ఏం అవసరం లేదా? షూర్, యూ హ్యావ్ టు ఇంటిమేట్ ది గవర్నమెంట్. జిఎస్టీ పోర్టల్లో మనం ఇంటిమేట్ చేయాలి. జిఎస్టీ పోర్టల్లో మనం ఇంటిమేట్ చేయాలి. ఓకేనా? విత్ ఇన్ 7 days లోపు, విత్ ఇన్ 7 days we have to intimate the జిఎస్టీ పోర్టల్. జిఎస్టీ పోర్టల్లో మనం ఇంటిమేట్ చేయాలి. సో అండ్ సో ఆన్వర్డ్స్ నా టర్న్ ఓవర్ 1.5 crores or 75 lakhs ఎక్సీడ్ అయింది, అండ్ ఫ్రమ్ దెన్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్, సో దట్ ఐఎమ్ ఆప్టింగ్ ఫర్ ది రెగ్యులర్ స్కీమ్. సో ఆ ఇంటిమేషన్ మనం ఇచ్చేసి దెన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ టు ది రెగ్యులర్ స్కీమ్. సో అంటే మిడిల్ ఆఫ్ ది ఇయర్ వరకు, సో ఈ ఏ డేట్ అయితే ఉందో అక్కడ వరకు నేను పార్ట్ ఆఫ్ ది ఇయర్ లో కాంపోజిట్ డీలర్ కింద ఉంటాను. ఎప్పుడైతే నా టర్న్ ఓవర్ ఎక్సీడ్ అవుతుందో అప్పుడు నేను రెగ్యులర్ డీలర్ లోకి మారిపోతాను. సో నా ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ అనేది ఇక్కడ నుంచి రెగ్యులర్ డీలర్ ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేస్తాడో, సో అక్కడి నుంచి నేను రెగ్యులర్ డీలర్ ఏదైతే రిటర్న్స్ ఫైల్ చేస్తాడో అవి ఫైల్ చేస్తాను. సో ఇక్కడ నుంచి కాంపోజిట్ స్కీమ్ లో ఉన్నంత వరకు కూడా నేను కాంపోజిట్ రిటర్న్స్ అన్ని కూడా ఫైల్ చేస్తాను. సో దిస్ ఆర్ యూ క్లియర్ నౌ? సో టర్న్ ఓవర్ ఎప్పుడైతే ఎక్సీడ్ అవుతుందో ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ ఐ విల్ డెఫినెట్లీ కన్వర్ట్ ఇంటూ ది రెగ్యులర్ స్కీమ్. ఓకేనా? అండ్ వన్ మోర్ కండిషన్, another condition is that the composition dealer shall not collect any tax from the recipients. Any tax from or buyers. Any tax from the buyers. Buyers దగ్గర నుంచి మనం కాంపోజిట్ డీలర్ ఎటువంటి ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయడం కుదరదు. సో అందుకని మీరు బయట షాప్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యానర్ అంటించి ఉంటుంది, షాప్స్ లో చూస్తే కాంపోజిట్ డీలర్ బయట, we are registered in the composition scheme and so we are not eligible to collect the tax. తెలుగులో అయితే మేము కాంపోజిట్ స్కీమ్ కింద రిజిస్టర్ కాబడి ఉన్నాము, సో మేము ఎటువంటి ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయము, లేదంటే చేయకూడదు అని చెప్పి, చేయబడదు అని చెప్పి మనకు ఆ బోర్డు మీద ఇంటిమేట్ చేస్తుంటది. సో ద కాంపోజిట్ డీలర్ షల్ నాట్ కలెక్ట్ ఎనీ ట్యాక్స్ ఫ్రమ్ ది బయర్స్. ఓకే. అదర్ వన్, input tax credit will not be available. Input tax credit will not be available. మనకు ఆల్రెడీ చెప్పాను మీకు, రెగ్యులర్ డీలర్ ఎలా ట్యాక్స్ పే చేయాలంటే అవుట్పుట్ ట్యాక్స్ లో నుంచి ఇన్పుట్ ట్యాక్స్ ని సెట్ ఆఫ్ చేసుకుని పే చేయాలి. అవుట్పుట్ ట్యాక్స్ లెస్ ఇన్పుట్ ట్యాక్స్. సో సెట్ ఆఫ్ చేసుకుని, సో బ్యాలెన్స్ ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ మనం క్యాష్ లో పే చేయాలి. దిస్ ఇస్ వాట్ విత్ ది రెగ్యులర్ డీలర్. బట్ ఇక్కడ కాంపోజిట్ డీలర్ కి ఎలా ఉంటుందంటే ఓన్లీ అవుట్పుట్ ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ అవుట్పుట్ ట్యాక్స్, నో ఇన్పుట్ ట్యాక్స్. He has to pay the entire tax in the cash. So total tax ఏదైతే ఉంటుందో, total tax has to pay in cash. Has to be paid in cash.
total tax has to be paid in cash. This is about with the composite dealer. సో అంటే నేను పర్చేజెస్ మీద పర్చేజ్ చేసిన ట్యాక్స్ రెగ్యులర్ డీలర్ అయితే అతను సేల్ చేసినప్పుడు వచ్చిన కలెక్ట్ చేసిన ట్యాక్స్ లో నుంచి పర్చేజ్ చేసినప్పుడు తను పే చేసిన ట్యాక్స్ ని సెటప్ చేసుకుని ట్యాక్స్ పే చేయడానికి ఉంటుంది, బ్యాలెన్స్ సెటప్ చేసుకుని. బట్ ఇన్ కేస్ ఆఫ్ కాంపోజిట్ డీలర్ కి వచ్చేసరికి అవుట్పుట్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, ఒక బయ్యర్ దగ్గర నుంచి అవుట్పుట్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు, మనమే పే చేయాలి అవుట్పుట్ ట్యాక్స్ అనేది. అది ఎంతంటే 1%, 5%, 1%. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మ్యానుఫ్యాక్చర్ కి 1%, రెస్టారెంట్ వాడికి 2.5, 2.5, అదర్ సప్లయర్ కి 0.5, 0.5, 1%. సో అవుట్పుట్ ట్యాక్స్ మన పాకెట్ నుంచి పే చేయాలి. అలాగే మనం పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ పే చేసి ఉంటాం. పర్చేజ్ అనేది మనం రెగ్యులర్ డీలర్ నుంచి పర్చేజ్ చేయొచ్చు, ఎవరి నుంచైనా పర్చేజ్ చేయొచ్చు. సో పర్చేజ్ చేసినప్పుడు మనం ట్యాక్స్ పే చేసి ఉంటాం. ఆ ట్యాక్స్ పేడ్ అయితే ఏదైతే ఉందో, అన్లైక్ రెగ్యులర్ డీలర్ కి ఇన్పుట్ సెట్ ఆఫ్ అయినట్టు కాంపోజిట్ డీలర్ కి ఇన్పుట్ అనేది సెట్ ఆఫ్ అవ్వదు. కాంపోజిట్ డీలర్ కి సెట్ ఆఫ్ అవ్వదు. యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ దట్. సో ఒకటి, కాంపోజిట్ డీలర్ అవ్వడం వల్ల బయ్యర్ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయడం కుదరదు. అలాగే మనం పర్చేజెస్ లో పే చేసిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవడం కుదరదు. అందువల్ల ఈ కన్సెషన్ ఇచ్చారు మనకి. ఈ 1%, 5%, 1% కన్సెషన్ ఇచ్చిందే అందుకోసం. ఓకే. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. కాంపోజిట్ డీలర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ టు avail the input tax which has paid on the purchases. ఓకే, అంత ఇన్పుట్ ట్యాక్స్ అనేది ల్యాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్. సో సే ఫర్ సపోజ్ ఒక కాంపోజిట్ డీలర్ లాట్ ఆఫ్ పర్చేజెస్ చేయొచ్చు. సో నేను పర్చేజెస్ గురించి మాట్లాడుతున్నా. పర్చేజెస్ చేయొచ్చు. పర్చేజ్ చేసినప్పుడు ఏం చేశాడంటే, ఒక రెగ్యులర్ డీలర్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు అందులో ఫార్వర్డ్ ఛార్జ్ ఉంటుంది, రివర్స్ ఛార్జ్ ఉంటుంది. ఫార్వర్డ్ ఛార్జ్ అంటే ఏంటో, రివర్స్ ఛార్జ్ అంటే ఏంటో ఆల్రెడీ మీకు చెప్పాను. ఫార్వర్డ్ ఛార్జ్ ఉంటుంది, రివర్స్ ఛార్జ్ ఉంటుంది. సే ఫర్ సపోజ్ ఈ కాంపోజిట్ డీలర్ ఒక ట్రేడర్ అనుకుందాం. ఈ కాంపోజిట్ డీలర్ ఒక ట్రేడర్ అనుకుందాం. సో ట్రేడర్ కి కాంపోజిట్ రేట్ అప్లికేబుల్ ఎంత? 1%. అప్లికేబుల్ కాంపోజిట్ ట్యాక్స్ రేట్ ఎంత? 1%, ఇంక్లూడింగ్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ వాట్ నాట్. ఓకే, సో 1% అనుకుందాం. సో ఇప్పుడు నేను పర్చేజ్ చేసినప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్లు అయితే ఏం చేస్తాను? ఏఎన్ని డీలర్ ఉన్నాడు. సో ఫార్వర్డ్ ఛార్జ్లు అయితే ఏం చేస్తాను? ట్యాక్స్ అమౌంట్ వాడికే కట్టేస్తాను. నేను పర్చేస్ గురించి మాట్లాడుతున్నాను, సేల్ గురించి మాట్లాడడం లేదు. పర్చేస్ చేసినప్పుడు ఆడికి ఆల్రెడీ నేను ట్యాక్స్ పే చేసి తెచ్చేసుకుంటాను. సో ఈ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేది కూడా వాడే పర్చేస్ చేస్తాడు, వాడే కట్టుకుంటాడు. బట్ రివర్స్ ఛార్జ్ లో ఏమవుతుందంటే, ఐ హ్యావ్ టు పే ద ట్యాక్స్. రివర్స్ ఛార్జ్ లో మిస్టర్ ఏ హ్యాస్ టు పే ద ట్యాక్స్. మిస్టర్ ఏ హ్యాస్ టు పే ద ట్యాక్స్. హ్యాస్ టు పే ద ట్యాక్స్. అంతే కదా. రివర్స్ ఛార్జ్ ఎప్పుడు వస్తుంది? అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి నేను పర్చేజ్ చేసినప్పుడు నాకు రివర్స్ ఛార్జ్ వస్తుంది. సో అన్రిజిస్టర్డ్ డీలర్ దగ్గర నుంచి పర్చేజ్ చేసిన, లేదంటే 9(4) ప్రకారం కొన్ని నోటిఫైడ్ సర్వీసెస్ ఉన్నాయి, వాటికి పర్టికులర్ గా రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతుందని మనం చెప్పుకున్నాం. లాయర్ సర్వీసెస్ కానీ, డైరెక్టర్ సర్వీసెస్ కానీ, సో అవన్నీ కూడా రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్ అవుతాయి. సో ఆ రివర్స్ ఛార్జ్ అప్లికేబుల్ ఏవైతే ఉన్నారో కంపల్సరీగా ఎవరైతే పర్చేజ్ చేసిన వాడు ఉన్నాడో వాడే పే చేయాలి. సో ఇక్కడ పర్చేజర్ ఎవరు? ఏ. సార్ వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ సార్? రివర్స్ ఛార్జ్ పర్చేజ్ చేశాను, ఆర్సిఎం పర్చేజ్ చేశాను, ట్యాక్స్ రేట్ ఏం అప్లై చేయాలి నేను ఇక్కడ? ఇప్పుడు నేను పర్చేజ్ చేసిన గూడ్స్ ఆల్రెడీ రెగ్యులర్ డీలర్ దగ్గర నుంచి నేను పర్చేజ్ చేసిన గూడ్స్ రివర్స్ ఛార్జ్ లో 5% అప్లికేబుల్ అవుతుంది అనుకున్నా. నేను పర్చేజ్ చేసిన గూడ్స్ కి 5% ట్యాక్స్ రేట్. సో యాజ్ ఎ కాంపోజిట్ డీలర్ గా నాకు అప్లికేబుల్ అయ్యే ట్యాక్స్ రేట్ ఎంత? 1%. సార్ నేను 5% అప్లై చేయాలా, 1% అప్లై చేయాలా? ఇది క్వశ్చన్.
సో అంటే నేను సేల్ చేసిన దానికి మాత్రం 1%, బట్ నేను పర్చేజ్ చేసిన దానికి మాత్రం ఆ ట్యాక్స్ రేట్ ఏది అప్లికబుల్ అయితే ఆ ట్యాక్స్ రేట్ పే చేయాలి. ఇది పాయింట్ అండి. సో కాంపోజిట్ డీలర్ పర్చేజ్ చేసినప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ లో వాడు ఎంత చెప్తే అంత కడతాం. అలాగే రివర్స్ ఛార్జ్ లో మనం కట్టేటప్పుడు కూడా మనకి అప్లికేబుల్ అయ్యే ట్యాక్స్ రేట్ ని తీసుకోవడం కుదరదు. సార్ నేను కాంపోజిట్ డీలర్ కదా, నాకు 1% ఉంటుంది, 5% ఉంటుంది, సో నేను పర్చేసెస్ కూడా ఆ రేట్ అప్లై చేస్తానంటే కుదరదు. దిస్ 1% యూ కెన్ అప్లై ఓన్లీ ఆన్ సప్లైస్. దిస్ 1% or 5% యూ కెన్ అప్లై ఓన్లీ ఆన్ సప్లైస్, బట్ నాట్ ఆన్ పర్చేసెస్. సో పర్చేసెస్ ఏ ట్యాక్స్ రేట్ అయితే ఉంటుందో ఆ ట్యాక్స్ రేట్, ఒరిజినల్ ట్యాక్స్ రేట్ మాత్రం అప్లై చేసి వీ హ్యావ్ టు పే టు ద గవర్నమెంట్. ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్ అయితే, ఫార్వర్డ్ ఛార్జ్ లో ఎవడైతే మనకి సేల్ చేసాడో వాడే హీ కెన్ టేక్ కేర్ ఆఫ్ దట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. బట్ రివర్స్ ఛార్జ్ లో మనం పే చేసేటప్పుడు వీ హ్యావ్ టు పే ది వాట్ ఎవర్ ది ఒరిజినల్ ట్యాక్స్ రేట్ అప్లికేబుల్ ఆన్ సచ్ గూడ్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. క్లియరా? So purchases is the most important point. The composite dealer has to pay whatever the tax rate applicable on purchases. Okay, now he cannot apply the 1% or 5% tax rate on such purchases which was purchased under reverse charge mechanism. Sure, this 1% you can apply only to the supplies or not to the purchases under reverse charge. Okay, this concessional tax rate we cannot apply on the purchases made under reverse charge mechanism. If we buy any goods under reverse charge mechanism, we have to pay whatever the original tax rate that is applicable on goods. I think it is clear. I am moving further. Okay, and next, customer is also not entitled to take the input tax credit. No doubt, regular lo gaani composite lo gaani customer ki eటువంటి input tax credit అనేది రాదు. Say for suppose నేను ఇప్పుడు ఒక షాప్ కి పెన్ కొనుక్కున్నాను ఒక 10 రూపీస్, ఇందులో సమ్ ట్యాక్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ ట్యాక్స్ రేట్ నేను ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకోవడం కుదురుతుందా? నో, ఎందుకంటే నేను అన్రిజిస్టర్డ్ పర్సన్, నాకు ఇన్పుట్ ట్యాక్స్ రాదు. అలాగే కాంపోజిట్ స్కీమ్ లో కూడా అసలు నా దగ్గర నుంచి ట్యాక్సే కలెక్ట్ చేసుకోడు, ఇంకా అలాంటప్పుడు నాకు ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా? సో ఒక కాంపోజిట్ డీలర్ దగ్గర నుంచి సప్లయర్, రెగ్యులర్ డీలర్, బయర్, supplier is a composite dealer and buyer is a regular dealer. Okay, in this case supplier not eligible to collect tax, ఎందుకంటే కాంపోజిట్ డీలర్ అనేది he is not eligible to collect the tax, and buyer he cannot avail input tax, credit. అసలు ట్యాక్స్ ఏ పే చేయకుండా వీడికి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎలా వస్తుంది? అదే పాయింట్. ఓకేనా? సో కాంపోజిట్ డీలర్ నాట్ ఎలిజిబుల్ టు కలెక్ట్ ది ట్యాక్స్, రెగ్యులర్ డీలర్ నాట్ ఎలిజిబుల్ టు టేక్ ది ఐటీసీ. ఇక్కడ రెగ్యులర్ డీలర్ అయినా ఉండొచ్చు, సమ్ అదర్ కస్టమర్ అయినా ఉండొచ్చు, ఎవరైనా సరే కాంపోజిట్ డీలర్ దగ్గర నుంచి కొంటే ఐటీసీ రాదు. అది పాయింట్. ఓకేనా? నెక్స్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు, అదేంటనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ సర్వీసెస్ ఉంటాయి కదండి మనకి. సే ఫర్ సపోజ్ మన సర్వీసెస్ డెఫినేషన్ చదువుకునేటప్పుడు ఆల్రెడీ మనకి యూజ్ ఆఫ్ మనీ అనేది ఒక సర్వీస్ అని చెప్పుకున్నాం. యూజ్ ఆఫ్ మనీ అంటే వేరే వాళ్ళ మనీని మనకి ఒక అప్పు కింద కానీ లోన్ కింద కానీ ఇచ్చి, అడ్వాన్స్ కింద కానీ ఇచ్చి, సో దానికి మళ్ళీ మనం రీపే చేసేటప్పుడు దానికి కన్సిడరేషన్ ఏ ఫామ్ లో పే చేస్తాం? ఇంట్రెస్ట్ ఫామ్ లో పే చేస్తాం. సో దాన్ని యూజ్ ఆఫ్ మనీ అంటారు. దాన్ని సర్వీసెస్ లో ఇంక్లూడ్ అయ్యారని చెప్పాము. సర్వీసెస్ లో మనీని, సెక్యూరిటీస్ ని ఎక్స్క్లూడ్ చేశాడు, కానీ బట్ యూజ్ ఆఫ్ మనీ అనే సర్వీస్ ని మాత్రం ఇంక్లూడ్ చేశాడు. సో ఇప్పుడు ఆ సర్వీసెస్ గురించి ఒక క్లారిటీ ఇచ్చాడు. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, లైక్ ప్రొవైడింగ్ లోన్స్,
advances, loans, advances, and consideration in the form of interest. Consideration in the form of interest. In the form of interest. సో ఇలా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాయి. నో డౌట్ ఇట్ ఈస్ ఏ సర్వీస్. నో డౌట్ ఇట్ ఈస్ ఏ సర్వీస్. ఈ సర్వీసెస్ ని ఓకేనా, దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇట్ వాజ్ అన్ ఎగ్జెంప్టెడ్ సప్లై. ఇట్ వాజ్ అన్ ఎగ్జెంప్టెడ్ సప్లై. ఈ సర్వీస్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తే దీని మీద ఎటువంటి జిఎస్టీ లేదు. ఇట్ ఈస్ అన్ ఎగ్జెంప్టెడ్ సప్లై. సరే ఓకే సార్, ఎగ్జెంప్టెడ్ సప్లై. బట్ ఇప్పుడు మనకి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాడంటే, మనం ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు కాంపోజిషన్ స్కీమ్ ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్యూట్ చేస్తాం. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని కంప్యూట్ చేయాలి. అది ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. అలాగే సర్వీసెస్ కి వాల్యూ ఆఫ్ సర్వీస్ లిమిట్ కట్టేటప్పుడు 10% ఆఫ్ ద టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ ఆర్ 5 lakhs విచ్ ఎవర్ ఇస్ హైయర్, అది కంప్యూట్ చేస్తాం. సో ఏం చెప్తున్నానంటే, అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు అన్ని సప్లైస్ ని తీసుకోవాలి. అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ ఆల్రెడీ చూసాం మనం. ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని తీసుకోవాలి, ట్యాక్సబుల్ సప్లైస్ ని తీసుకోవాలి, ఇంటర్స్టేట్ సప్లైస్ ని తీసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ ఉంది డెఫినేషన్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్యూట్ చేసేటప్పుడు ట్యాక్సబుల్ సప్లైస్ ని తీసుకోవాలి, ఎగ్జామ్టెడ్ సప్లైస్ ని తీసుకోవాలి, ఎక్స్పోర్ట్స్ ని తీసుకోవాలి, ఇంటర్స్టేట్ సప్లైస్ ని తీసుకోవాలి. బట్ ఇప్పుడు మనకి ఏదైతే సర్వీస్ చెప్పాడో, ఈ ప్రొవైడింగ్ ఆఫ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది ఏదైతే చెప్పాడో, ఇట్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్. ఈ ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేయమని చెప్తున్నాడు. సర్వీసెస్ లిమిట్ కట్టేటప్పుడు టర్న్ ఓవర్ ఇన్ ద స్టేట్ అనేది కడతాం. టర్న్ ఓవర్ అక్కడ కూడా సేమ్ టర్న్ ఓవర్, సేమ్ డెఫినేషన్. సర్వీసెస్ లిమిట్ కట్టేటప్పుడు 10% ఆన్ సమ్ వాల్యూ అప్లై చేస్తాం మనం. 10% ఆన్ ది టర్న్ ఓవర్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్. అక్కడ కూడా ఈ సర్వీసెస్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎక్స్క్లూడ్ చేసి అప్పుడు ATO కట్టండి. వి హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్, మనం చూస్తాం. ఓకేనా. సో ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు, ATO కట్టేటప్పుడు ఈ సర్వీసెస్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్క్లూడ్ చేయండి. ఓకేనా. అలాగే ఈ సర్వీసెస్ లిమిట్ కట్టేటప్పుడు కూడా ఎక్స్క్లూడ్ చేయండి. లెట్ మీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, షార్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, సే ఫర్ సపోజ్ నా టర్న్ ఓవర్ వచ్చేసరికి సప్లై ఆఫ్ గూడ్స్ ద్వారా ఒక 140 lakhs చేశాను. ఓకేనా. ఈ యూజ్ ఆఫ్ మనీ సర్వీస్ ప్రొవైడ్ చేసా. దాన్ని బట్టి నాకు ఒక 14 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది. 14 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు నా ఎలిజిబిలిటీ కట్టాలి. కాంపోజిషన్ స్కీమ్ కి ఇప్పుడు నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత? జనరల్ గా అయితే యూజ్ ఆఫ్ మనీ అనేది ఎగ్జామ్టెడ్ సప్లై. ఇట్ వాజ్ అన్ ఎగ్జామ్టెడ్ సప్లై. ఇట్ ఈస్ ఎ ట్యాక్సబుల్ సప్లై. ATO కట్టేటప్పుడు ట్యాక్సబుల్ సప్లైని తీసుకోవాలా? ఎస్, 140 తీసుకుంటాను. ATOలో ఎగ్జామ్టెడ్ కూడా తీసుకోవాలి. కానీ ఎగ్జామ్టెడ్ తీసుకోమన్నాడు, కానీ ఈ ఒక్క ఎగ్జామ్టెడ్ సర్వీస్ మాత్రం వదిలేయమన్నాడు. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ఒక్కటి మాత్రం వదిలేయండి. అదర్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే ఇంక్లూడ్ చేయండి. బట్ ఇక్కడ యూజ్ ఆఫ్ మనీ సర్వీస్ ఏమైనా ఉంటే దాన్ని వదిలేయండి. సో యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇప్పుడు నా ATO ఎంత అవుతుంది? 140 lakhs అవుతుంది. సో 140 lakhs అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1.5 crores అనేగా అర్థం. 1.5 crores. సో ఇప్పుడు నేను ఎలిజిబుల్? ఎస్, ఐఎమ్ ఎలిజిబుల్. ఓకే, ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. ఇది పాయింట్. ఈ పాయింట్ కి ఎగ్జాంపుల్ బట్టి అర్థమైంది మీకు. ఓకేనా. సో యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ఏమున్నాయో అవి ఎగ్జెంప్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ ఎగ్జెంప్టెడ్. ఈ ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ ని ATO కట్టేటప్పుడు ఇంక్లూడ్ చేయాలా, చేయకూడదు. టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ కట్టేటప్పుడు ఇంక్లూడ్ చేయాలా, చేయకూడదు. ఇది ఎగ్జాంపుల్. ఓకేనా. సో దీన్ని బట్టి
మీరు ఒకవేళ ఇంక్లూడ్ చేస్తుంటే ఏమయ్యేది 140 + 14 154 అయిపోయేది. సో అప్పుడు ఏమవుతుంది 1.5 crores ఎక్సీడ్ అవుతాను. అలా చూసుకుంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్. బట్ ఎప్పుడైతే నేను దీని ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేయమన్నాడో సో అప్పుడు 1.4 crore అవుతుంది. సో ఐఎమ్ ఎలిజిబుల్. ఓకేనా. సో దిస్ ఈస్ ద క్లారిటీ. ఓకే, we have some examples. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా. ఎగ్జాంపుల్ illustration 1 పేజ్ నెంబర్ 4.3 పేజ్ నెంబర్ 4.3 illustration 1 eligibility under the composition scheme. I am reading out the question. Sai Trading Company, an eligible registered dealer in goods. What clear గా చెప్పాడు, an eligible registered dealer in goods making intrastate supplies within the state of Andhra Pradesh. ఎందుకని ఇంట్రాస్టేట్ ఇచ్చాడు? కాంపోజిట్ డీలర్ అనేవాడు ఇంట్రాస్టేట్ సప్లై చేయడం కుదరదు. అక్కడ మనకి ఇచ్చిన స్టేట్ ఏంటి? ఆంధ్రప్రదేశ్. ప్రతిదీ కూడా అండర్లైన్ చేసుకోవాలి. గూడ్స్ అన్నాడు, ఇంట్రాస్టేట్ అన్నాడు, అండ్ నెక్స్ట్ స్టేట్ నేమ్ కూడా ఆల్రెడీ మెన్షన్ చేశాడు. సో ఎప్పుడైతే స్టేట్ నేమ్ మెన్షన్ చేశాడో అది స్పెషల్ కేటగిరీ నాన్ స్పెషల్ కేటగిరీ అనేది ఆల్రెడీ మన మైండ్ లోకి వచ్చేసి ఉండాలి. సో టర్న్ ఓవర్ లిమిట్ ఎంత ఆంధ్రప్రదేశ్ కి 1.5 crore అప్లికేబుల్ అవుతుంది, సిన్స్ ఇట్ ఇస్ అ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్. ఓకే, హ్యాస్ రిపోర్టెడ్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ ఎంత చెప్పాడు? ATO ఎంత? 78 lakhs in the preceding financial year. So determine, the question is about like this: determine whether Sai Trading Company will be eligible for composition levy as on 31/10/2019. సో ఎలిజిబుల్ లా కాదా అని అడుగుతున్నాడు. మీరు చెప్పండి, ఎలిజిబుల్ లా కాదా? సో ఆన్సర్ విల్ బి లైక్ దిస్. స్టేట్ ఆంధ్రప్రదేశ్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, లిమిట్ ఎంత? 1.5 crores. ఓకే, సప్లైస్ ఇంట్రాస్టేటా ఇంట్రాస్టేటా? అన్ని కూడా ఇంట్రాస్టేటే సేల్ చేస్తున్నాడు, ఇంట్రాస్టేట్. ఓకే, ఎలిజిబుల్. నెక్స్ట్ ఏంటి, ఏం సప్లై చేస్తున్నాడు? నేచర్ ఆఫ్ సప్లై, సర్వీసెసా గూడ్సా? నేచర్ ఆఫ్ సప్లై, వాడు సప్లై చేసేది ఓన్లీ గూడ్స్. ATO ఎంత ఇచ్చాడు? 78 lakhs. Less than or equal to 1.5 crores. Less than or equal to 1.5 crores. Since it is the state of Andhra Pradesh. Yes, they are eligible or not? Yes, eligible. Sai traders will be eligible. Okay, this is about the first question. Second question, దాని ఎక్స్టెన్షన్ చేశాడు. ఏమడుగుతున్నాడు? Will your answer be different if in the above scenario Sai Trading Company is making intrastate supply within the state of Jammu and Kashmir? ఒకవేళ జమ్మూ అండ్ కాశ్మీర్ లో సప్లై చేస్తే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? మీరు చెప్పండి, ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? వాడు ఏం చేంజ్ చేయలేదు, అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఏం చేంజ్ చేయలేదు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఇస్ సేమ్ 78 lakhs. సో వాడు స్టేట్ చేంజ్ చేశాడు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి తీసుకొచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్ కి మార్చాడు. సో ఇఫ్ ది స్టేట్ చేంజెస్ టు, ఇఫ్ ది స్టేట్ ఏపీ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్ అయింది. యాజ్ యూ నో దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ టర్న్ ఓవర్ ఎంత? 1.5 crores. సో వీడి ATO ఎంత అవుతుంది? 78 lakhs అవుతుంది. ఎలిజిబుల్ లా కాదా? ఎస్, ఎలిజిబుల్. యాక్చువల్గా క్వశ్చన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అడిగాడు. ఒకవేళ జమ్మూ క్వశ్చన్ అలా కాకుండా, సో ఇప్పుడు మణిపూర్ అయింది, మణిపూర్ ఆర్ నాగాలాండ్, ఇప్పుడు ATO క్రైటీరియా ఎంత? ఎలిజిబిలిటీ 78 lakhs ఎలిజిబిలిటీ ఉంటుంది. వీళ్ళ ATO ఎంత? సాయి ట్రేడర్స్ ది 78 lakhs ఉంది.
ATO eligibility వచ్చేసరికి 75 lakhs in the case of states of Manipur అయితే. ఓకే, బట్ బెయిల్ ఇచ్చిన ATO ఎంత 78 lakhs. సో టర్న్ ఓవర్ అనేది దాటేస్తుందిగా. ఈ సిచ్యువేషన్ లో ఎలిజిబుల్ అవుతారా? నో, నాట్ ఎలిజిబుల్, నాట్ ఎలిజిబుల్. సో క్వశ్చన్స్ మన మీద మనమే అరేంజ్ చేసుకోవాలి. సో ఒకవేళ అక్కడ క్వశ్చన్ జమ్మూ అండ్ కాశ్మీర్ అన్నాడు, నో చేంజ్ ఉంటుంది, ఆన్సర్ లో చేంజ్ ఏమి ఉంటుంది. బట్ ఇన్ కేసు స్పెషల్ కేటగిరీ స్టేట్ అయితే 75 lakhs లిమిట్ కాబట్టి అప్పుడు నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ ద ఎగ్జాంపుల్. This is the first illustration. Okay, so I am moving second illustration, illustration 2. Illustration 2. I am reading out the question. I'm reading out the question. Okay. Ginny and John Company is a partnership firm of interior decorators. Underline the word interior decorators. They are providing services. Interior decorators is a service. It is not supply of goods. Okay. And also running a ready-made garment showroom. A ready-made garment showroom is a supply of goods. Interior decorators are supply of services. Okay. అంటే వాళ్ళు సప్లై ఆఫ్ గూడ్స్ చేస్తున్నారు, అలాగే సప్లై ఆఫ్ సర్వీసెస్ చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు క్వశ్చన్ స్టార్టింగ్ అని మనకు అర్థమైంది ఏంటంటే, సో ATO కట్టాలి, అట్ ది సేమ్ టైమ్ వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ఎంతవరకు ఇవ్వచ్చు అనేది కూడా మనం డిటర్మైన్ చేయాలి. ఓకే, సో టర్న్ ఓవర్ ఆఫ్ ది షోరూమ్ వాస్ 130 lakhs. షోరూమ్ అని అన్నాడంటే అక్కడ గూడ్స్ గురించి చెప్పాడు. గూడ్స్ టర్న్ ఓవర్ ఎంతంట? 130 lakhs. అండ్ రిసీప్ట్స్ ఆఫ్ ది ఇంటీరియర్ డెకరేటర్ సర్వీసెస్ వాస్ 22 lakhs. సో గూడ్స్ నుంచి ఒక 30 lakhs, 130 lakhs ఉంది, అలాగే సర్వీసెస్ నుంచి ఒక 22 lakhs ఉంది ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, లాస్ట్ ఇయర్ లో. ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్ గా చెప్పచ్చు అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? గూడ్స్ కి 130 lakhs అవుతుంది, సర్వీసెస్ కి 22 lakhs అవుతుంది. ఆ రెండు టోటల్ చేస్తే 152 lakhs అవుతుంది. సో దే ఆర్ 1.5 crores ఎక్సీడింగ్. 1.5 crores ని ఎక్సీడ్ అవుతున్నారు. సో యూ కెన్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా? నో, they are not eligible because the turnover is exceeding 1.5 crores. 1.5 crores. ఇప్పుడు ఆన్సర్ ని చేంజ్ చేశాడు. Will your answer change if the turnover of the showroom was 120 lakhs? If the turnover of the showroom was 120 lakhs and the receipts of the interior decorator services was 22 lakhs. సో ఒకవేళ గూడ్స్ కి 120 lakhs అయితే, సర్వీసెస్ కి 22 lakhs అయితే, ఇప్పుడు ఏమైనా చేంజ్ వస్తుందా సార్? ఎస్, 120 అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? 120 lakhs ప్లస్ 22 lakhs, టోటల్ 142 lakhs, which is less than 1.5 crores. Can you say that they are eligible? Yes, they are eligible. Yes, they are eligible. అంటే ఎలిజిబిలిటీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ఈ ఇయర్ లో ఎంతవరకు సప్లై చేయొచ్చు? సో వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ఎలా డిటర్మైన్ చేస్తానంటే, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ తీసుకుంటాను. సో 120 lakhs ప్లస్ 22 lakhs 142 lakhs ఇంటూ 10%, 14.2 వస్తుంది. 120 lakhs ప్లస్ 22 lakhs 142 lakhs ఇంటూ 10%, 14.2 lakhs ఆర్ 5 lakhs, విచ్ ఎవర్ ఇస్ హయ్యర్. సో వాల్యూ ఆఫ్ సర్వీసెస్ నేను ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు? 14.2 lakhs వరకు ప్రొవైడ్ చేయొచ్చు కరెంట్ ఇయర్ లో. సో ఓకేనా, ఐఎమ్ పుట్టింగ్ పేపర్ మీద పెడదాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సమ్ పేపర్ మీద చేస్తే ఎట్లా ఉంటుంది చూద్దాం. ఓకేనా, ఫస్ట్ సిచ్యువేషన్ 1. సిచ్యువేషన్ 1. ఓకే, సిచ్యువేషన్ 1 లో గూడ్స్ ఎంత? గార్మెంట్స్ 130 lakhs. సర్వీసెస్ ఎంత? ఇంటీరియర్ డెకరేటర్ సర్వీసెస్ 22 lakhs. So total put together it was 152 lakhs, 152 lakhs, which is more than 1.5 crores, which is more than 1.5 crores and not eligible.
not eligible to opt for the composition scheme. Not eligible to opt for the composition scheme. This is about the situation 1. So now coming to the situation 2. Situation 2 లో గూడ్స్ ఎంత ఉన్నాయి మనకి 120 lakhs మాత్రమే ఉన్నాయి. బట్ సిచ్యువేషన్ 2 లో చేంజ్ చేశాడు. అండ్ సర్వీసెస్ సేమ్ ఉన్నాయి. సో సర్వీసెస్ వచ్చేసరికి 22 lakhs. సో టోటల్ put together it was 142 lakhs, which was less than 1.5 crores. Which was less than 1.5 crores. Eligibility, yes, they are eligible. Yes, they are eligible. Since the turnover in the preceding financial year, previous financial year, since the turnover in the preceding financial year was less than 1.5 crores, they are eligible for the composition scheme. Okay. Sir, eligible అయ్యారు కరెక్టే. వాళ్ళు ఈ కరెంట్ ఇయర్ లో సర్వీసెస్ ఎంత వరకు ప్రొవైడ్ చేయొచ్చు? ఒకసారి ఎలిజిబుల్ అయిన తర్వాత సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు, కరెక్టే. సర్వీసెస్ ని టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ ప్రొవైడ్ ఇన్ ది కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో అది చెక్ చేయాలంటే, సో వాల్యూ ఆఫ్ సర్వీసెస్ చేయాలంటే, సో ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ ఎంత? 142 lakhs. సో ఎలిజిబిలిటీ కట్టేటప్పుడు 142 lakhs into 10% or 5 lakhs, whichever is higher. So 142 into 10% ante 14.2 lakhs. 14.2 lakhs. 14.2 lakhs or 5 lakhs, whichever is higher ante. So value of services వాళ్ళు ఎక్కడ వరకు ప్రొవైడ్ చేయొచ్చు అంటే, సో దీన్ని బట్టి వాల్యూ ఆఫ్ సర్వీసెస్ వాళ్ళు 14.2 lakhs వరకు ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే. సో అంటే లాస్ట్ ఇయర్ లో వాళ్ళు సర్వీసెస్ ఎంత వరకు ప్రొవైడ్ చేశారు? 22 lakhs వరకు సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు. బట్ కరెంట్ ఇయర్ లో వాళ్ళ సర్వీసెస్ ని వాళ్ళ కాంపోజిషన్ స్కీమ్ లో ఉండాలి అనుకుంటే సర్వీసెస్ ని ఎక్కడి వరకు రెస్ట్రిక్ట్ చేసుకోవాలి? 14.2 వరకు సర్వీసెస్ ని రెస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఐ థింక్ యు ఆర్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్. సో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీలోకి తీసుకొచ్చిన కరెంట్ ఇయర్ టర్న్ ఓవర్ ని మాత్రం మళ్ళీ దగ్గర పెట్టుకోవాలి. సో 22 lakhs సర్వీసెస్ ఉంది. కరెంట్ ఇయర్ లో సేమ్ స్కీమ్ లో ఉండాలి అనుకుంటే మనం 14.2 వరకు మాత్రమే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయగలం. సో అంటే ఆల్మోస్ట్ మనం సో సర్వీసెస్ వాల్యూని ఎంత తగ్గించుకోవాలంటే 7.8 lakhs ని సర్వీసెస్ ని మనం కట్ చేసుకోవాలి. ఇంటీరియర్ డెకరేటర్స్ ని కట్ చేసుకుంటే అప్పుడు ఈ స్కీమ్ లో ఉండగలం. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది సర్వీసెస్ ఉన్నప్పుడు ఎలాగా. ఫస్ట్ కేసులో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనం వితౌట్ సర్వీసెస్ ఉన్నప్పుడు ఎలా అనేది చూసాం. సెకండ్ ఎగ్జాంపుల్ లో సర్వీసెస్ ఉన్నప్పుడు ఎలిజిబిలిటీ ఎలా కట్టాలనేది చూసాం. ఓకేనా? సో illustration 3. It's a little bit important one. Illustration 3. క్వశ్చన్ చదువుతున్నాను, ఒకసారి చూడండి. Shubhalakshmi Traders is engaged in the trading of goods within the states of Maharashtra. ఫస్ట్ లైన్ లోనే మనకు అక్కడ 2 బుల్లెట్ పాయింట్స్ ఇచ్చాడు. ఒకటి దే ఆర్ ట్రేడింగ్ ఇన్ గూడ్స్, 2 దే ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. వాడు ఎప్పుడైతే చెప్పేశాడో అండ్ వాడు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చాడు, విత్ ఇన్ ది స్టేట్ లోనే సేల్ చేస్తానంట, అవుటర్ స్టేట్ సేల్ చేయట్లేదంట. సో మహారాష్ట్రకి టర్న్ ఓవర్ ఎలిజిబిలిటీ ఎంత? 1.5 crores. ఓకే. సో ఇన్ ది ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ టర్న్ ఓవర్ గురించి చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ గురించి. So in the preceding financial year, it has a turnover of 140 lakhs from the trading of goods. Trading of goods నుంచి 140 lakhs ఉంది. Okay.
Further, it has also earned a bank interest of 20 lakhs from the fixed deposits. వాళ్ళ బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 20 lakhs ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది కన్సిడరేషన్. సో నో డౌట్ వీఆర్ మనం బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ చేసామంటే మన డబ్బులు వాళ్ళకి యూజ్ చేసుకోమని ఇస్తున్నాం. మనం డిపాజిట్ చేసామంటే బ్యాంక్ లో దాని అర్థం ఏంటి, వాడు మన లాకర్ లో ఆ డబ్బులు అలాగే పెట్టి ఉంచడు. ఆ డబ్బులు తీసుకుని వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బ్యాంక్ వాళ్ళు వేరే చోట ఇన్వెస్ట్ చేయడము, వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడము, మనం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్ ని వేరే వాళ్ళకి లోన్ కింద ఇవ్వడము. సో ఏదో ఒకటి చేస్తుంటారు. దే ఆర్ యూజింగ్ అవర్ మనీ. ఇన్ రిటర్న్ ఫర్ దట్ దే విల్ పే ద కన్సిడరేషన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. మన డబ్బులు వాళ్ళు యూజ్ చేసుకున్నందుకు మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. సో ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట శుభలక్ష్మి ట్రేడర్స్ కి? 20 lakhs వచ్చిందంట. ఓకే, అది యూజ్ ఆఫ్ మనీ సర్వీస్. యూజ్ ఆఫ్ మనీ సర్వీస్ ని తీసుకొచ్చి ఇంక్లూడ్ చేశాడు ఇక్కడ. సార్ దీన్ని కన్సిడర్ చేయాలా? నో. అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్యూట్ చేసేటప్పుడు కన్సిడర్ చేయకూడదు, అలాగే వాల్యూ ఆఫ్ సర్వీసెస్ కట్టేటప్పుడు కూడా కన్సిడర్ చేయకూడదు. ఇందాక మనం క్లారిఫికేషన్ చదువుకున్నాం అందుకని. సో ఓకే, ఇంకా ఏం చెప్పాడో చూద్దాం. శుభలక్ష్మి ట్రేడర్స్ విషెస్ టు ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్ ఇన్ ది కరెంట్ ఇయర్. ఈ ఇయర్ లో కాంపోజిషన్ తీసుకోవాలనుకున్నాడు. తీసుకోవచ్చా తీసుకోకూడదా? సిచ్యువేషన్ 1 ఇది. ఒకసారి సిచ్యువేషన్ 1 ఏం చెప్పాడో చూద్దాం. సిచ్యువేషన్ 1 లో వాళ్ళకి గూడ్స్ ఎంత ఉందంట? టర్న్ ఓవర్ చెప్తున్నాడు. గూడ్స్ టర్న్ ఓవర్ ఎంత ఉందంట? 140 lakhs. 140 lakhs గూడ్స్ టర్న్ ఓవర్ ఉంది. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ అది వాల్యూ ఎంత ఉందండి? 20 lakhs ఉంది. ఏటీఓ ఎంత అవుతుంది? సో ఏటీఓ వచ్చేసరికి 140 lakhs అవుతుంది. అగ్రిగేట్ టర్న్ ఓవర్ 140 lakhs అవుతుంది. ఇది తీసుకోవచ్చా అండి? యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ తీసుకోకూడదు. నాట్ టు బి ఇంక్లూడెడ్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినిషన్ కట్టేటప్పుడు నాట్ టు బి ఇంక్లూడెడ్. సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఎక్స్క్లూడ్ చేస్తే, సో 20 lakhs ఎక్స్క్లూడ్ చేస్తే 140 lakhs మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఎలిజిబుల్ అండి? ఎస్. ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ లో టర్న్ ఓవర్ వాళ్ళది 80 ఎంత ఉంది? 140 lakhs ఉంది. ఎస్, దే ఆర్ ఎలిజిబుల్. శుభలక్ష్మి ట్రేడర్స్ ఆర్ ఎలిజిబుల్. సిచ్యువేషన్ 2 ఏమన్నా చెప్పాడేమో చూద్దాం. సిచ్యువేషన్ 2. Would your answer be different? I'm continuing extending the question. Would your answer be different if Shubhalakshmi Traders is engaged in the supply of farm labor? Farm labor provide చేస్తే ఏంటి? ఫార్మ్ లేబర్ అంటే ఏం లేదన్న, అగ్రిగేట్ యానిమల్ హస్బెండరీ సర్వీసెస్ ఉంటాయి కదా. సో దానికి మనం లేబర్ ని ప్రొవైడ్ చేయడం అంటే నథింగ్ బట్ ఈ ఫీల్డ్స్ లో, ప్యాడీ ఫీల్డ్స్ లో కానీ, లేదంటే యానిమల్ ఫామ్ లో కానీ ఎవరైనా లేబర్ ని మనం ప్రొవైడ్ చేస్తే దాన్ని ఫామ్ లేబర్ సర్వీసెస్ అంటారు. సో ఆ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తే దాని నుంచి వచ్చిన టర్న్ ఓవర్ ఎంత అంట? 14 lakhs ఉందంట. 14 lakhs. సో అంటే ఈ సిచ్యువేషన్ లో 3 ఉన్నాయి యాక్టివిటీస్. ఒకటి గూడ్స్ ఉంది, ఒకటి యూజ్ ఆఫ్ మనీ ఉంది, ఒకటి ఫార్మ్ లేబర్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్యూట్ చేయాలి మనం. సో గూడ్స్ ఎంత? 140 lakhs. యూజ్ ఆఫ్ మనీ 20 lakhs. అండ్ ఫార్మ్ లేబర్ సర్వీస్ ఎంత చెప్పారు? ఒక 14 lakhs చెప్పారు. సో ఇప్పుడు మనం 80 కట్టాలి. నో డౌట్ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఎక్స్క్లూడ్ చేయాలి. అది మనకు ఆల్రెడీ తెలుసు. ఇట్ నాట్ టు బి ఇంక్లూడెడ్. సార్ ఫార్మ్ లేబర్ సర్వీసెస్ ఉంది. సో ఫార్మ్ లేబర్ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయాలా?
అసలు ఫార్మ్ లేబర్ సర్వీసెస్ అనేది ట్యాక్సబుల్ సర్వీసా ఎగ్జామ్టెడ్ సర్వీసా అది మనకు తెలియాలి. సప్లై ఆఫ్ ఫార్మ్ లేబర్ ఈజ్ ఎన్ ఎగ్జామ్టెడ్ సర్వీస్. It was an exempted service. It was an exempted service. Supply of farm labor is an exempted service. Okay. So ఇప్పుడు మన ATO కి goods 140 taxable include చేయాలి సార్. నెక్స్ట్ యూజ్ ఆఫ్ మనీ సార్ 20 lakhs సార్ exempted సార్. ఇంక్లూడ్ చేయాలా సార్? నో సార్. నెక్స్ట్ ఫార్మ్ లేబర్ సర్వీస్ సార్ 14 lakhs సార్ exempted సార్. taxable exempted సార్. ఫార్మ్ లేబర్ సర్వీసెస్ అండ్ exempted సర్వీస్ సార్. ఇంక్లూడ్ చేయాలా సార్? ఎస్ ఇంక్లూడ్ చేయాలి సార్. సో ఇప్పుడు మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత వస్తుందంటే 140 plus 14 154 lakhs. 154 lakhs. So it was exceeding, which is more than 1.5 crores. Which is more than 1.5 crores. So am I eligible? No sir, I am not eligible sir. Not eligible to opt for the composition scheme. Opt for composition scheme. This is how we have to interpret the provision. Only అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ ని ఇంక్లూడ్ చేయాలి. బట్ ఓన్లీ ఈ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ మాత్రమే ఎక్స్క్లూడ్ చేయమని చెప్పాడు. మనకి క్లియర్ గా చెప్పాడు. అగ్రిగేట్ టర్న్ ఓవర్ కంప్యూట్ చేసేటప్పుడు ఆల్ ఎగ్జామ్టెడ్ సర్వీసెస్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్, బట్ ఓన్లీ ద యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్. నో డౌట్ ఎలాగో ట్యాక్సబుల్ సర్వీసెస్ ని ఆల్రెడీ ఇంక్లూడ్ చేస్తాం. సో ఇలా ఆ రూల్ అప్లై చేస్తే మనకి 154 అనేది అగ్రిగేట్ టర్న్ ఓవర్ వచ్చింది. సో సిన్స్ ఇట్ ఈస్ మోర్ దెన్ 1.5 crores, we are not eligible to opt for the composition scheme. Okay, this is concept. Okay, I am moving further. Illustration 4. Illustration 4. Illustration 4 ఒకసారి చదువుతున్నా. A Limited is a manufacturing concern in Pune. వాడు అక్కడికి చెప్పింది ఏంటి? వాడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంట. A Limited is a manufacturing unit and it was in the state of Pune. Okay, Maharashtra I think. In the financial year 2019 and 20, the total value of supplies including inward supplies under reverse charge basis are 1,52,60,000 exclusive of taxes. క్లియర్ గా చెప్పాడు మనకి. ఏమన్నాడంటే ఇట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అనేవాడు కాంపోజిషన్ స్కీమ్ తీసుకోవచ్చా? ఎస్, మ్యానుఫ్యాక్చరర్ కెన్ ఆప్ట్ ఫర్ ది కాంపోజిషన్ స్కీమ్. ఓకే, ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ లో వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉందంట? 1,52,60,000 ఉందంట. ఇంక్లూజివ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ట్యాక్సా? ఎక్స్క్లూజివ్ ట్యాక్స్. అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ లో మనకి మనం ట్యాక్సెస్ ఇంక్లూడ్ చేయాలా ఎక్స్క్లూడ్ చేయాలా? మనకి క్లియర్ గా డెఫినేషన్ లో చెప్పింది ఏంటంటే ఎనీ ట్యాక్సెస్ హ్యాస్ టు బి ఎక్స్క్లూడెడ్. ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత టర్న్ ఓవర్ ని తీసుకోమన్నాడు. సో ఎక్స్క్లూజివ్ ట్యాక్స్ ఇచ్చాడు. సో నో ప్రాబ్లం. ఇంకోటి ఏంటి? రివర్స్ చార్జ్ బేసిస్ మీద ఉన్న దాన్ని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ చదువుకున్నప్పుడు 2 ఎక్స్క్లూజన్స్ చదివాం. ఒకటి ఏంటంటే ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ రివర్స్ చార్జ్ మెకానిజం అప్లికబుల్. ఇన్వర్డ్ సప్లైస్ ఆన్ విచ్ రివర్స్ చార్జ్ మెకానిజం అప్లికబుల్ అనే దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. దాంతో పాటు సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్, యూటీ జిఎస్టీ ట్యాక్స్, వాట్ నాట్ జిఎస్టీ ట్యాక్స్ ఏదైనా ఉన్నా సరే ఆ అన్నిటిని కూడా ఎక్స్క్లూడ్ చేయాలి. సో 2 ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి. సో అందులో 2 ఎక్స్క్లూజన్స్ ని కూడా మనం ఎప్పుడు యూజ్ చేయాలి? 2 ఎక్స్క్లూజన్స్ ని కూడా మనం యూజ్ చేయాలి. సో నో డౌట్ వాడే ఒక ఎక్స్క్లూజన్ చేసి ఇచ్చాడు. ట్యాక్సెస్ ని వాడే ఎక్స్క్లూడ్ చేసి ఇచ్చాడు. ఇంకొక ఎక్స్క్లూజన్ చేయాలి. ఏంటి? సో వాల్యూ ఆఫ్ సప్లైస్ ఆన్ విచ్ ఆర్సీఎం ఈజ్ అప్లికబుల్. ఇన్వర్డ్ సప్లైస్ లో ఏదైతే ఆర్సీఎం అప్లికబుల్ అవుతుందో దాన్ని ఒక్కదాన్ని ఎక్స్క్లూడ్ చేస్తే మనకి వస్తుంది ఏంటి? ఆ టర్న్ ఓవర్ కరెక్ట్ టర్న్ ఓవర్ వస్తుంది, అగ్రిగేట్ టర్న్ ఓవర్ వస్తుంది. సో దాని గురించి
ఆ ఇన్వర్ట్ సప్లైస్ ఎంత ఉందనేది మనకు తెలియాలి. దాని గురించి ఒక బ్రేకప్ ఇచ్చాడు. లెట్ us see the breakup. Intrastate supplies under forward charge. Intrastate, no doubt composite dealer can make supply only on the intrastate. Okay, forward charge include cheyali. Intrastate supplies on which taxes are chargeable at nil rate. And nil rated kuda exempted supply loki vastayi. So exempted supply ni again we have to include it. 43 lakhs. And intrastate supplies which are only exempted under section 11 of the CGST Act. Only exempted kuda exempted supply loki vastayi. 32 lakhs ని కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ లాస్ట్ ది వాల్యూ ఆఫ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ ఇస్ పేయబుల్ అండర్ RCM. ఇది ఇంక్లూడ్ చేయొచ్చా మన అగ్రిగేట్ టర్న్ ఓవర్ కట్టేటప్పుడు? నో సార్, ఇది ఇంక్లూడ్ చేయడం కుదరదు. సో 2,60,000 హ్యాస్ నాట్ టు బి ఇంక్లూడెడ్. సో ఇప్పుడు రీకంప్యూట్ చేస్తే, సో అగ్రిగేట్ టర్న్ ఓవర్ ని రీకంప్యూట్ చేస్తే, కంప్యూటేషన్ ఆఫ్ అగ్రిగేట్ టర్న్ ఓవర్. So computation of aggregate turnover. No doubt all are intrastate supplies. All are intrastate supplies. First thing, forward charge. Forward charge ఎంత ఇచ్చారు మనకి? 75 lakhs ఇచ్చారు. And next, nil rate. తర్వాత only exempted. Only exempted 32 lakhs. This is 43 lakhs. And this is 32 lakhs. RCM ఇంక్లూడ్ చేయొచ్చా అండి? ఇన్వర్ట్ సప్లైస్, RCM ఇన్వర్ట్ సప్లైస్ ని ATOలో ఇంక్లూడ్ చేయకూడదు. సో నా అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది? సో 7 plus 5 plus 3 8, 8 plus 2 10. ఓకే, 8 plus 4 12 and 12 plus 3 15. సో 150 lakhs. 150 lakhs వచ్చింది. సో 150 lakhs అంటే ఎలిజిబుల్లా కాదా? అగ్రిగేట్ టర్న్ ఓవర్ 150 lakhs వచ్చింది ఎగ్జాక్ట్లీ. అంటే 1.5 crore వచ్చింది. ఎలిజిబుల్లా కాదా? అలానే మనకు చెప్పాడు less than or equal to is eligible. Less than or equal to is eligible. So since aggregate turnover is less than or equal to 1.5 crores, they are eligible for the composition scheme. Eligible for the composition scheme. Eligible for the composition scheme. ఓకే, సో మీకు క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి అడుగుతాడు? ఎగ్జాక్ట్ వాల్యూ ఇచ్చాడు. అక్కడ మనకి ఈక్వాలిటీ అని ఒక చిన్న క్లారిఫికేషన్ మన దగ్గర లేకపోతే we may lose our mark there. So we has to be very clear with the less than or equal to greater than అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకేనా? MCQs పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని 1 mark దగ్గర కానీ 2 marks దగ్గర కానీ ట్విస్ట్ చేసేది అక్కడే. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేసెస్ లోనే ఎక్కువ ట్విస్ట్ చేస్తాడు. అండ్ మోర్ ఓవర్ పర్సంటేజ్ వాల్యూస్ ఎక్కడైతే అడుగుతాడో అక్కడ మళ్ళీ ట్విస్ట్ చేయడానికి ఉంటుంది. సో క్వశ్చన్స్ అక్కడ అడుగుతాడు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ది illustration 4. నో డౌట్ మీ క్వశ్చన్స్ అన్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే డెఫినేషన్ పాయింట్ ని ఎక్కువ క్యాచ్ చేశాడు. సో డెఫినేషన్ పాయింట్ లో ఏదైతే ఎక్స్క్లూడ్ ఉంటుంది, ఏదైతే ఇంక్లూడ్ ఉంటుంది, సో కాన్సెప్ట్ మనకి ఎంత పర్ఫెక్ట్ గా వస్తే మనం ఆన్సరింగ్ అంత పర్ఫెక్ట్ గా చేయొచ్చు. అందుకని అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్ ఒకటి పర్ఫెక్ట్ గా రావాలి. సో దాంతో పాటు టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ ని ఎలా కంప్యూట్ చేయాలి. ఇందాక మనం ఒక సర్క్యులర్ చదివాం. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడ ఎక్స్క్లూడ్ చేయాలి, వాల్యూ ఆఫ్ సర్వీసెస్ ఎలా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి పర్ఫెక్ట్ గా రావాలి. ఓకేనా? యూ కాంట్ జస్ట్ గో లైక్ దట్. ఇది అగ్రిగేట్ టర్న్ ఓవర్ డెఫినేషన్. అందులో మనం 2 ఎక్స్క్లూడ్ చేసాం. వాల్యూ ఆఫ్ ఇన్వర్ట్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం అండ్ other taxes. Okay, this is aggregate turnover. I believe that we have written the notes.
అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ కి ఆల్రెడీ నేను ఇక్కడ డెఫినేషన్ చెప్పాను. ఏంటి? నిల్ రేటెడ్ సప్లైస్ ఓన్లీ ఎగ్జామ్టెడ్ బై ది నోటిఫికేషన్ అండ్ నాన్ టాక్సబుల్ సప్లై. ఇప్పుడు మన ఏటీఓ కట్టేటప్పుడు మనకి డైరెక్ట్ గా వాడు ఎగ్జామ్టెడ్ సప్లైస్ అని ఇవ్వలేదు. వాడు ఏం చేశాడు? తెలివిగా నిల్ రేటెడ్ ఇచ్చాడు, ఓన్లీ ఎగ్జామ్టెడ్ బై నోటిఫికేషన్ ఈ రెండు ఇచ్చాడు. మీరు కన్ఫ్యూజ్ అవుతారు, సార్ ఇవేంటి సార్ అని. ఈ రెండు కూడా ఆల్రెడీ ఎగ్జామ్టెడ్ సప్లై డెఫినేషన్ లో ఉన్నవి. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ పార్ట్ చెప్పినప్పుడే చెప్పాను. ఓకే, సో మీరు ఎంత పర్ఫెక్ట్ గా డెఫినేషన్ ఇంటర్ప్రిట్ చేయగలిగితే అంత మంచి కాన్సెప్ట్ మీరు నేర్చుకోగలరు. ఓకేనా? సో నెక్స్ట్ ఇలస్ట్రేషన్ 5. ఇలస్ట్రేషన్ 5 ఒకసారి చూడండి. Illustration 5. A Limited is a manufacturing concern of Rajasthan. A Limited is a manufacturing concern of Rajasthan having aggregate turnover of 120 lakhs in the financial year 1920. Has opted for the composition scheme. And they furnishes you with the following information for the financial year 2021. Okay, it requires you to determine its composition tax liability and the total tax liability. The breakup of the supplies are as follows. అంటే మనకి ఏం డేటా ఇచ్చాడో చూద్దాం. మనకి కొన్ని హింట్లు ఇస్తుంటాడు కదా వెళ్ళేటప్పుడు. ఏమి ఇచ్చాడు చూద్దాం. ఏ లిమిటెడ్ ఈజ్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఆగాలి. అసలు మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ కాంపోజిట్ ఎలిజిబుల్? ఎస్, కాంపోజిట్ ఎలిజిబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్. నెక్స్ట్ ఫాలోవర్ స్టేట్ కూడా చెప్పాడు. ఏ స్టేట్? రాజస్థాన్. రాజస్థాన్ కి టర్న్ ఓవర్ లిమిట్ ఎంత? 1.5 crores. సో అక్కడికి 2 పాయింట్లు వచ్చినాయి మనకి. నెక్స్ట్ ఈ 2 పాయింట్లు కూడా మనం నోట్ పాయింట్స్ కింద రాస్తే మనకి ఎక్కువ మార్క్స్ పడతాయి. ఓకే, అండ్ హ్యావింగ్ అన్ అగ్రిగేట్ టర్న్ ఓవర్ ఆఫ్ 120 lakhs ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 1920. ప్రీవియస్ ఇయర్ మనకి ఇచ్చిన కరెంట్ ఇయర్ 2021. ప్రీవియస్ ఇయర్ లో వాటి టర్న్ ఓవర్ ఎంతంట? 120 lakhs. సో 120 lakhs అంటే విచ్ వాజ్ లెస్ దాన్ 1.5 crores. ఎస్, దే ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్? ఎస్, దే ఆర్ ఎలిజిబుల్. ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి వాడు ఏం చెప్తున్నాడు? దే హ్యావ్ ఆప్టెడ్ ఫర్ ది కాంపిటీషన్ స్కీమ్. కాంపిటీషన్ స్కీమ్ కి ఆప్ట్ చేసుకున్నారు. సో నౌ ఫర్ ది 2021 వాళ్ళు కొన్ని సప్లైస్ చేశారు. దానికి మనల్ని ఏం చేయమంటున్నాడు? ట్యాక్స్ కంప్యూట్ చేయమంటున్నాడు. మ్యానుఫ్యాక్చర్ కి అప్లికేబుల్ అయ్యే ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? Manufacturer applicable tax rate 0.5% of the CGST and 0.5% of the SGST on what? A percentage దేని మీద అప్లై చేయాలి? taxable supplies మీద లేదంటే taxable and exempted supplies మీద? మనం క్లియర్ గా చదువుకున్నాం. సో they have to pay tax on both taxable and exempted supplies also. Both taxable and exempted supplies also. సో మనం ఆల్రెడీ నిన్న క్లాస్ లో చెప్పుకున్నది ఏంటంటే మ్యానుఫ్యాక్చరర్ 0.5% ఆఫ్ ది టర్న్ ఓవర్ ఇన్ ది స్టేట్ మీద కట్టాలి. ఓన్లీ అదర్ సప్లైర్స్ అయితే మాత్రమే ట్యాక్సబుల్ సప్లై మీద కట్టాలి. సో మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ లో వాడొక క్లయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్. వాడు ద క్లయింట్ దే గివెన్ ఇస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ క్లయింట్. సో వాళ్ళు బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జామ్టెడ్ సప్లైస్ రెండిట్ల మీద కట్టాలి 0.5%. అదే క్వశ్చన్ లో ఒకవేళ వాడు ట్రేడర్ కానీ అదర్ సప్లైర్ కానీ ఇచ్చుంటే ట్యాక్సబుల్ మీదే కట్టాలి. అదేనా? యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్. అందుకని నిన్న మీకు కాన్సెప్ట్ చెప్పినప్పుడు వీటి మీద స్ట్రెస్ చేసి చెప్పాను. సో ఇప్పుడు మాకు అర్థమైందిగా, ట్యాక్స్ రేట్ 0.5%, అలాగే బోత్ ట్యాక్సబుల్ సప్లై మీద కట్టాలి, ఎగ్జామ్టెడ్ సప్లై మీద కూడా కట్టాలి. సో వాడు ఏమేమి సప్లైస్ చేశాడో ఒకసారి చూద్దాం. They have made a supply of intrastate supplies of goods X chargeable at 5% GST. Intrastate supply చేశారంట of goods X chargeable at 5% GST. ఓకే, ఇంట్రాస్టేట్ సప్లై అయింది కరెక్టే, గూడ్స్ X అన్నది కరెక్టే. 5% మనం అప్లై చేయాలా సార్? నో. మ్యానుఫ్యాక్చరర్ కి అప్లికేబుల్ అయ్యే ట్యాక్స్ రేట్ ఎంత? 0.1%. సో అప్పుడు 5% తో మనకైనా రిలవెన్స్ ఉందా? లేదు. కానీ వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 5% GST అని ఇచ్చాడు.
స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కంగారులో 5% అప్లై చేస్తారు. నో, రెగ్యులర్ డీలర్ అయితేనే ఒరిజినల్ రేట్స్ అప్లై చేయాలి. కాంపోజిట్ డీలర్ ఒరిజినల్ రేట్స్ కి సంబంధం లేదు. ఓన్లీ వాడికి ఎంత రేట్ అప్లికబుల్ అయితే అంత రేట్ అప్లికబుల్ చేయాలి. అదర్ దాన్ పర్చేసెస్ అండర్ రివర్స్ చార్జ్. ఓకే, సో 5% మన ఏమైనా రెలవెన్సా? కాదు, ఓన్లీ 1%. ఓకే, సో నెక్స్ట్, intrastate supplies made which are taxable to the GST at nil rated. Nil rate అంటే exempted supply. తీసుకోవాలి సార్, తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ కి exempted supplies మీద కూడా కట్టాలి. నెక్స్ట్, intrastate supply of services chargeable with 5% GST. సర్వీసెస్ ని సప్లై చేయొచ్చా? చేయొచ్చు. కాంపోజిట్ స్కీమ్ ఎలిజిబుల్ ఉన్నాడు కాబట్టి సర్వీసెస్ ని సప్లై చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ 5% అప్లై చేయాలా? నో, 1%. నెక్స్ట్, ఇంట్రెస్ట్ ఎర్న్డ్ ఆన్ ఫిక్స్డ్ డిపాజిట్. ఫిక్స్డ్ డిపాజిట్ ఇట్ ఈస్ అన్ ఎగ్జామ్టెడ్ సప్లై. నథింగ్ బట్ ఇక్కడ ఇది యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ అనేది. సో యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని ఇక్కడ తీసుకోవచ్చా సార్? ట్యాక్స్ పే చేయాలా? మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్ ని తీసుకునేటప్పుడు రెండు చోట్ల ఎక్స్క్లూడ్ చేయాలి. ఎక్కడ? ఏటీఓ కట్టేటప్పుడు ఎక్స్క్లూడ్ చేయాలి, అలాగే వాల్యూ ఆఫ్ సర్వీసెస్ కట్టేటప్పుడు మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి. బట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లో ఎక్స్క్లూడ్ చేయాలా? నో, పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదు. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టేటప్పుడు దీని మీద కూడా కలిపి కట్టాలి. అర్థమైందా? క్లియర్. నెక్స్ట్, ఇంట్రాస్టేట్ సప్లైస్ విచ్ ఆర్ ఓన్లీ ఎగ్జామ్టెడ్. ఓన్లీ ఎగ్జామ్టెడ్ అయినా సరే ఎగ్జామ్టెడ్ సప్లై లోకి వెళ్తుంది. సో వీ హ్యావ్ టు పే ద ట్యాక్స్. నెక్స్ట్, వాల్యూ ఆఫ్ ఇన్వార్డ్ సప్లైస్ ఆన్ విచ్ ట్యాక్స్ పేయబుల్ అండర్ RCM. ఇది ఇంపార్టెంట్, ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇన్వార్డ్ సప్లైస్ విచ్ ఆర్ ట్యాక్సబుల్ అండర్ RCM కి ఒరిజినల్ రేట్ మాత్రం అప్లై చేయాలి. కాంపోజిషన్ రేట్ కి కాంపోజిషన్ రేట్ ని అప్లై చేయడం కుదరదు. కాంపోజిషన్ రేట్ ఓన్లీ సప్లైస్ మీద చేయాలి. ఇన్వార్డ్ సప్లైస్ ఆన్ RCM మీద చేయడం కుదరదు. ఓకే, దెన్ ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ చార్జబుల్ అట్ 18%. నో డౌట్, ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ అన్నాడు, 18% తీసుకోవాలా? తీసుకోని అవసరం లేదు. సో ఓకే, ప్రాబ్లం ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇన్ కేస్ మ్యానుఫ్యాక్చర్ అయితే వీడి ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చర్ అండ్ ట్రేడర్ అన్నాడు. సో ఫస్ట్ మనం మ్యానుఫ్యాక్చరర్ అయితే ఎలాగా, ట్రేడర్ అయితే ఎలాగనేది చేస్తే మనకి డెఫినిషన్ అనేది క్లారిటీ వస్తుంది. సో పర్టికులర్స్, in case of manufacturer and in case of trader. So okay, let us do the manufacturer. First thing, intrastate supply of goods X. Goods X. Enta 30 lakhs. Taxable or not? Yes, taxable. Next, intrastate supplies made which are taxable at GST nil rate. Nil rated goods. Nil rated goods 18 lakhs. Next, intrastate supply of services. Services taxable or not? Yes, taxable, 6 lakhs. Next, interest on fixed deposit, use of money. Use of money. Use of money ని రెండు చోట్ల ఎక్స్క్లూడ్ చేయాలి. ఏటీఓ దగ్గర వాల్యూ ఆఫ్ సర్వీసెస్ కట్టేటప్పుడు ఆ రెండు చోట్ల మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లో మాత్రం ఇంక్లూడ్ చేయాలి. సరే, ఆన్సర్ లో ఇంక్లూడ్ చేసాడు సార్. నేను అదే చెప్తున్నాను, ఏటీఓ కట్టేటప్పుడు మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి, సర్వీసెస్ కట్టేటప్పుడు మాత్రమే ఎక్స్క్లూడ్ చేయాలి. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ కట్టేటప్పుడు ఇంక్లూడ్ చేయాలి. నేను అందుకని మీకు రిపీట్ చేస్తున్నాను, నేను కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్తున్నాను. యూజ్ ఆఫ్ మనీ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్. ఓకే, సో 8 lakhs has to be included. Next, intrastate supplies which are wholly exempted. Wholly exempted will also become exempted supplies and we has to be included. Wholly exempted. So 2,40,000. Next, value of inward supplies on which tax payable under RCM 5%. దీన్ని మనం తర్వాత చూద్దాం, ఇక్కడ కంప్లీట్ చేయగలం. ఓకే, నెక్స్ట్, ఇంట్రాస్టేట్ సప్లైస్ ఆఫ్ గూడ్స్ Y. Goods Y, they are taxable
and the value is 30 lakhs. And the value is 30 lakhs. ఓకేనా. ఆర్సీఎంకి మన ఇక్కడ వీటన్నిటికీ కూడా 1% అప్లికేబుల్ చేయొచ్చు ట్యాక్స్ రేట్. ఆర్సీఎంకి 1% అప్లికేబుల్ చేయగలమా? చేయలేము. వాటికి 5% అప్లై చేయాలి. అందుకనే దాన్ని సెపరేట్ గా కంప్యూట్ చేద్దాం. ఓకేనా. సో టోటల్ ఎంత అవుతుందో చూద్దాం. సో టోటల్ సప్లైస్ వచ్చేసరికి సో ఇట్ విల్ బి 30 lakhs plus 18 lakhs plus 6 lakhs plus 8 lakhs 40,000 and 30 lakhs. So it will be 94 lakhs 40,000. Tax rate 1% of both CGST and SGST. Tax thereon. So 94 lakhs into 1%. So 94,400. This is the composite tax. This is the composition tax. Other than that, inward supplies on tax payable on RCM. Inward supplies on which tax payable on RCM. On which tax payable on RCM. Entama inward supplies 5 lakhs. RCM ki concessional rate apply cheyadam kudadu, original rate apply cheyali. So tax rate. So tax rate will be 5%. So tax thereof. So 5 lakhs into 5%, it will be 25,000. This is tax A and this is tax B. So total put together, they have to pay both together A plus B. So 25,000 plus 94,400. So 1,19,400 they have to pay the tax. In case they are manufacturer. In case they are manufacturer, they have to pay tax on both taxable supplies and exempted supplies. So use of money matram include cheyali. Payment of tax lo use of money include cheyali. ATO కట్టేటప్పుడు మాత్రం and at the same time value of service కట్టేటప్పుడు మాత్రమే యూజ్ ఆఫ్ మనీని ఎక్స్క్లూడ్ చేయాలి. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను మళ్ళీ చెప్తున్నాను. అగైన్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ లో ఇంక్లూడ్ చేయాలి. ఏటీఓ దగ్గర మాత్రం వాల్యూ ఆఫ్ సర్వీసెస్ కట్టేటప్పుడు మాత్రమే యూజ్ ఆఫ్ మనీని ఎక్స్క్లూడ్ చేయాలి. యూ హావ్ టు బి వెరీ క్లియర్ విత్ దిస్. ఓకే. అండ్ వాట్ ఇఫ్ ద కస్టమర్ ఇస్ అ ట్రేడర్. సో ట్రేడర్ అయినప్పుడు ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్ మీద మాత్రమే పే చేయాలి. ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్. ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్ మీద మాత్రమే పే చేయాలి. సో ఇప్పుడు ఇందులో ట్యాక్సబుల్ సప్లైస్ ఏమున్నాయో చూడండి. గూడ్స్ ఎక్స్ ట్యాక్సబులే కదా, 30 lakhs. నిల్ రేటెడ్ గుడ్ ట్యాక్సబులా? కాదు. నెక్స్ట్ సర్వీసెస్ ట్యాక్సబుల్? ఎస్, దే ఆర్ ట్యాక్సబుల్ 6 lakhs. అండ్ దెన్ యూజ్ ఆఫ్ మనీ సర్వీసెస్, ఇట్ ఈస్ exempted service, not taxable. Only exempted supplies 2,40,000, not taxable. And goods Y, yes, they are taxable, 30 lakhs. సో టోటల్ టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అప్పుడు? 66 lakhs అవుతుంది. 30 plus 6 lakhs, 66 lakhs. And the tax rate applicable will be 1%. సో టోటల్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 66 lakhs into 1%. It will be around 66,000. It was tax A. And inward supplies on which tax payable under RCM 5 lakhs. Tax rate applicable will be 5%. So again it will be 25,000. So total tax will be 66,000 plus 25,000. 91,000 tax. 91,000. So I think you are very clear now. ఆ డెఫినేషన్ పార్ట్ ని ఇంటర్ప్రిట్ చేయడం ఎంత ఇంపార్టెంటో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. మ్యానుఫ్యాక్చరర్ బోత్ ట్యాక్సబుల్ అండ్ ఎగ్జంప్టెడ్ సప్లైస్ మీద పే చేయాలి 1% అనేది.
ట్రేడర్ అయితే ఓన్లీ ట్యాక్సబుల్ సప్లైస్ మీద మాత్రమే పే చేయాలి. బట్ ఈ రెండు సిచ్యువేషన్స్ లోనే చూసారా, ఆర్సిఎం సప్లైస్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్సెషన్ రేట్ అనేది అప్లై చేయడం కుదరదు. ఓకే, దే హ్యావ్ టు పే ది ఒరిజినల్ ట్యాక్స్ రేట్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది illustration 5. ఓకే, we have some more conditions. ఒక చిన్న కండిషన్స్ ఉన్నాయి, చిన్నవి కాంపోజిట్ డీలర్ కి రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది, అవి రేపు క్లాస్ లో చూద్దాం. ఓకేనా.